హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో శనక్కార పూస నూనె పీల్చకుండా కరకరలాడుతూ చాలా రుచిగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. సన్నకార పూస చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోనికి 2 ఇంచులు అల్లంని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇందులోనికి 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మెత్తని జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని వడకట్టుకోవాలి. ఇలా జ్యూస్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోనికి వడకట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి జల్లెడ పెట్టుకొని 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. పిండి వంటలు చేసుకోవాలి అన్నప్పుడు శనగపిండిని కానీ బియ్యం పిండిని కానీ మనము ఇంట్లోనే తయారు చేసుకొని చేసుకుంటే పిండి వంటలు చాలా టేస్టీగా వస్తాయి. తరువాత సేమ్ కప్పుతో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా జల్లించుకోవాలి. సన్నకార పూస చేస్తున్నాం కాబట్టి పిండిని ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోండి. 2 కప్పులు శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి వేసుకొని చేసామంటే సన్నకార పూస సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. పిండిని ఈ విధంగా మెత్తగా జల్లించుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోనికి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా మిక్సీ చేసి వడకట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం నీళ్ళు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కారం నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ నీళ్ళల్లో ముందుగానే సాల్ట్ వేసాము కాబట్టి పిండిలో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చిమిర్చి కారం నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకోవడానికి ఈ కారం నీళ్ళు సరిపోకపోతే కొద్దిగా మంచినీళ్ళు వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోండి. పిండి అనేది కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉండాలి. ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మరి పల్చగా ఉండకూడదు. పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. కారపూసని ఫ్రై చేసుకోవడానికి నూనె కాస్త ఎక్కువగానే వేసుకోండి. కారపూస నూనెలో వేసినప్పుడు అది మునిగేలాగా ఉండాలి. నూనెని బాగా వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యేలోపు జంతికల గొట్టం తీసుకొని అందులోనికి సన్నకారపూస ప్లేట్ను పెట్టుకోండి. ఈ జంతికల గొట్టానికి లోపల వైపున కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి. కారపూస ఒత్తుకున్నప్పుడు చాలా ఈజీగా నూనెలోనికి డ్రాప్ అవుతుంది. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చేతిలోనికి తీసుకొని ఇలా రౌండ్గా పొడవుగా చేసుకోవాలి. ఈ పిండి ముద్దని నూనె అప్లై చేసి పెట్టుకున్న జంతికల గొట్టంలోనికి పెట్టుకోవాలి. ఇలా జంతికల గొట్టానికి సరిపడినంత పిండిని పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె కూడా బాగా వేడి అయింది. మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని నూనెలోనికి వేసి చూడండి. నూనెలో పిండి వేసిన వెంటనే ఇలా పొంగుతూ పైకి రావాలి. ఇలా వచ్చిందంటే నూనె కరెక్ట్గా వేడి అయినట్టు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనెలోనికి సన్నకార పూసను ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకోండి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఒత్తారంటే శనగకార పూస రౌండ్గా చాలా బాగా వస్తుంది. కారపూసను ఇలా నూనెలోనికి ఒత్తినప్పుడు నూనె పైకి పొంగినట్టుగా వస్తుంది. కారపూసను ఫ్రై చేసుకోవడానికి కొంచెం పెద్దగా ఉన్న కడాయి పెట్టుకొని ఫ్రై చేసుకుంటే నూనె ఇలా పైకి పొంగినా కూడా కిందికి పడకుండా ఉంటుంది. ఇలా నూనెకు సరిపడినంతగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగకార పూసను ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్లోగా రెండో వైపుకు తిప్పుకోవాలి.
రెండో వైపు కూడా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుంటే నూనెలో బబుల్స్ రావడం స్లోగా తగ్గుతుంది. అలా వచ్చిందంటే మనకు రెండు వైపులా కారపూస బాగా ఫ్రై అయినట్టు. రెండు వైపులా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారపూసను తీసి ప్లేట్లోనికి పెట్టుకోవాలి. ఇలా కారపూసని నూనెలోంచి బయటికి తీసిన తర్వాత నూనెలో చిన్న చిన్న కారపూస అనేది ఉంటుంది. అదంతా కూడా స్ట్రైనర్తో తీసేయండి. లేదంటే రెండవ అయి ఫ్రై చేసుకున్నప్పుడు ఇవి కూడా నల్లగా మాడిపోతాయి. కారపూసని నూనెలో వేసే ముందు నూనె బాగా వేడిగా ఉండాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారపూసని బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నకారపూస సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది. దగ్గరుండి బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలానే మిగతా పిండితో కూడా కారపూసను చేసుకొని తీసుకోవాలి. అంత పిండితో కారపూసను చేసుకున్న తర్వాత లాస్టుగా నూనెలోనికి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని కారపూస మీద వేసుకోండి. సన్నకారపూసను నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.